అబ్జెక్ట్ ని రొటేట్ అయ్యేటట్టు చేయటానికి మీలాంటి మెంటలిస్టులు చేసే విద్యలు నాకు కూడా తెలుసు. డోంట్ ట్రై టు ట్రిక్ మీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు చేసే వైద్యం ట్రిక్ లాంటిదేనా? ఇట్స్ ఎ ప్రూవన్ సైన్స్. ప్రాణాంతక వ్యాధులు కూడా సక్సెస్ఫుల్ గా గుణమైన ఎంతో మంది పేషెంట్లని నేను చూశాను. కానీ మీరు ఈ కాయకల్ప చికిత్స పేరు చెప్పి ఇక్కడికొచ్చి ఉంటున్నది నన్ను టెస్ట్ చేయటానికి అనుకుంటా. టెస్టింగ్ మంచిదేగా, ముఖ్యంగా మన శరీరమే ఒక టెస్టింగ్ మెటీరియల్ గా మారుతున్నప్పుడు, ఒక పాము దాని కుబుసం విడుస్తున్నట్టుగా కదా. మెంటలిజం నిజమే సార్. ఎవరు కావాలి? షార్ట్ ఫిల్మ్ టీం కదా? అవును, నేను తపస్. మీరు ఉన్నాయనే కదా? సరే, ఒకడే వచ్చావా? లేదు, మిగతా వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఇది మీరనుకునే రెగ్యులర్ ఫిల్మ్ షూటింగ్ కాదు. మేము కొంతమందే ఉంటాం. తెలుసు, షార్ట్ ఫిల్మ్ అంటూ ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. అద్దె అడిగితే డబ్బు లేదంటున్నారు. మేము అది సరిగ్గానే ఇచ్చేస్తాం. మాకు మీ హెల్ప్ అండ్ కోఆపరేషన్ కావాలి. అద్దిచ్చారంటే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. పైన ఒక హాల్ ఉంది, కొద్దిగా ఆర్ట్ వర్క్ చేయాల్సి ఉంది. ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారా? శని ఆదివారాల్లో వాళ్ళు వస్తారు. అవును, మీరు ఉండటానికి హోటల్ బుక్ చేశారా? రూమ్ అంతా వద్దు, మేము ఇక్కడే ఉంటాం. మాకు ఇది సరిపోతుంది. యాక్చువల్ గా ఇది నాకు ఒక అడ్వెంచర్. ఇప్పుడు రాబోయే వాళ్ళు ఎవరిని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. మేమందరం జస్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అంతే. ఈ ఫేస్బుక్ లో గ్రూప్ ఉంది, సినిమా పిచ్చోళ్ళని. మేమందరం అందులోనే పరిచయం అయ్యాం. ఏ పిచ్చోళ్ళు అయినా సరే ఇక్కడ ఉండడం కుదరదు. అయ్యో, అలా అంటే ఎలాగండి? ఈ చోటుని మేము ఎన్ని సినిమాల్లో చూసి ఎంజాయ్ చేసామో తెలుసా? ఇక్కడ మొత్తం షూటింగ్ చేయకుండా వెళ్ళాం. ఇదిగోండి నెక్స్ట్ అతను. మంగళశ్శేరి నీలకంఠన్. మంగళశ్శేరి నీలకంఠన్ దేవాసురులో మోహన్ లాల్ పాత్ర పేరు కదా? ఆ మోహన్ లాల్ కి వీరాభిమానుడే ఈ నీలకంఠుడు.